వెల్కమ్ టు కైటివ్ మీడియా. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమర్థులైన నేతలకు అనుబంధ సంఘాల బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఆయా విభాగాల బాధ్యతలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పగించడం వల్ల అటు కింది స్థాయి కార్యకర్తలు, ఇటు ప్రభుత్వం మధ్య సమన్వయం సాధించడం సులువవుతుందని పార్టీ భావిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఎస్సీ సెల్ చైర్మన్ గా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, ఎస్టీ సెల్ చైర్మన్ గా నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ను నియమించింది. బీసీ సెల్ చైర్మన్ గా షాద్ నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ పేరును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే డీకే అరుణ మేనకోడలు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డిని మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నియమించేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. 2-3 రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడుతుందని గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. మహిళా కాంగ్రెస్ బాధ్యతలు యువతకు అప్పగించడం వల్ల ఆ ఏజ్ గ్రూప్ లో పార్టీని మరింత బలోపేతం చేయడం, ఆ జనరేషన్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం సులువవుతుందని ఏఐసిసి భావిస్తున్నట్లు కాంగ్రెస్ లో వినిపిస్తున్న టాక్. అలాగే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో యంగ్ ఉమెన్ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. అందుకు ధీటుగా కాంగ్రెస్ మహిళా విభాగంలో యువతను ప్రోత్సహించేందుకు యువ ఎమ్మెల్యేగా ఉన్న పర్ణికారెడ్డి పేరును మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఖరారు చేసినట్లు తెలిసింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ను విడి కాంగ్రెస్ లో చేరిన సరిత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే బీఆర్ఎస్ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికార కాంగ్రెస్ లో చేరడంతో అక్కడ నాటి నుంచి వర్గ పోరు మొదలయ్యింది. దీంతో సరితకు ప్రయారిటీ ఉన్న పదవి ఇచ్చి ఆమెను సంతృప్తి పరచాలని పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే గద్వాల నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న సరిత యాదవ్ ను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించాలని ముందుగా భావించారు. కానీ ఆ పదవి చేపట్టడం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో ఆమెను జిల్లా పరిషత్ చైర్మన్ లేదా ఎమ్మెల్సీగా నియమించే అవకాశం ఉందని సరిత యాదవ్ సన్నిహితులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.